పాకిస్తాన్ దాడులతో తమకి ఎటువంటి ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. చీకట్లోకి వెళ్ళిపోక తప్పని పరిస్థితి. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి మరి భారత దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటి వరకు అటాక్స్ చేస్తూ భారత్ ని ఏదో చేసేయాలని అనుకున్న పాక్ ఎదురు దెబ్బ తప్పట్లేదు. ఇప్పటికే ఇస్లామాబాద్, బహ్వల్పూర్, సియాల్కోట్, లాహోర్ అంధకారంలోకి వెళ్ళిపోయాయి. అక్కడ బ్లాక్అవుట్ పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నిన్న కూడా మనం చూసాం లాహోర్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సైరన్ మోగించి అక్కడి ప్రజల్ని పాక్ అలర్ట్ చేసేందుకు ప్రయత్నించింది. సో ఇప్పుడు పాక్ లోకి భారత్ చొచ్చుకెళ్ళింది. భారత్ దాడులు చేస్తోంది. అక్కడి ఉగ్ర మూకల్ని టార్గెట్ చేసింది. ఉగ్ర సైన్యాలు ఎక్కడున్నా ఎటువంటి దాడులు చేస్తామో, ఎలా వారిని అరికడతామో అనేందుకు భారత్ తెలియచేస్తూ వారిపైన దాడులకు దిగింది. పాకిస్తాన్ 3 ఫైటర్ జెట్లని భారత్ ఇప్పటికీ కూల్చివేసింది. ఒకటి F-16 కాగా 2 JF-17లని భారత్ కూల్చేసింది. సో ప్రస్తుతం భారత్ కూడా ఎదురు దాడికి దిగింది. ఒక పక్క పాక్ దాడుల నేపథ్యంలో మన నావికాదళం ఏ విధంగా సంసిద్ధంగా ఉంది అనే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విక్రమ్, మన త్రివిధ దళాలన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎప్పటి నుండో అలర్ట్ గా కనిపిస్తున్నాయి. ఎటువంటి పాక్ దాడులైనా తిప్పికొట్టేందుకు, ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రూవ్ చేస్తూ ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? పాకిస్తాన్తో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో దేశ రక్షణలో చాలా కీలకమైనటువంటి తూర్పు నావికాదళం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కోవడానికి సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాట్లు కొద్ది రోజుల క్రితం నుంచి చేసుకుంటూ ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విస్తృతమైన ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది. తూర్పు నావికాదళం స్థావరం పరిస్థితికి సంబంధించి కూడా కొన్ని INS డాగాతో పాటు INS శాతవాహన వంటి కొన్ని కీలకమైన స్థావరాలు ఉన్నాయి. ఈ INS డాగా, INS శాతవాహనాలకు సంబంధించి కూడా కొన్ని ఏదైతే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలకమైన ఆయుధాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి తూర్పు నావికాదళంలో ఉన్నటువంటి అమ్ముల పదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా INS శాతవాహన, INS డాగాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంబంధించి ఈ శాతవాహన డాగాల నుంచి వాటిని ప్రయోగించడానికి సంబంధించి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తూర్పు నావికాదళం కొద్ది రోజుల క్రితమే సిబ్బంది అంతటికీ అధికారులకి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తూర్పు నావికాదళం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తూర్పు నావికాదళం అప్రమత్తం అవడంతో పాటుగా కూడా తీర ప్రాంతం వెంబడి ముమ్మరంగా కొద్ది కాలంగా కూడా గస్తీ నిర్వహిస్తూ ఉంది. ఎటువంటి చొరబాట్లు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి సముద్ర తీరం వెంబడి చొరబాట్లు జరగకుండా, అదేవిధంగా ఎటువంటి క్షిపణులు లేదంటే డ్రోన్లు ఎటువంటి దాడులు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని జవాబు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. అయితే తూర్పు నావికాదళంతో పాటుగా కూడా కోస్ట్ గార్డు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగింది. భారత సముద్ర తీరానికి సంబంధించి కూడా తూర్పు నావికాదళం పరిధిలో అత్యంత సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి ముంబై తీర ప్రాంతం తర్వాత విశాఖపట్నం వద్ద ఉన్నటువంటి తీర ప్రాంతం చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో ఈ తూర్పు తీర ప్రాంతం అంతటా కూడా ముమ్మరమైనటువంటి గస్తీని ఇటు తూర్పు నావికాదళంతో పాటు కూడా కోస్ట్ గార్డు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఈ గస్తీని, నిఘాను పూర్తి స్థాయిలో ముమ్మరం చేశారు. అవసరమైతే శాతవాహన, INS డాగాల నుంచి అన్యాయుధాలని, అదే క్షిపణులను వాటిని ప్రయోగించడానికితో పాటుగా కూడా కోస్ట్ గార్డు వద్ద ఉన్నటువంటి ఆయుధాలను కూడా పూర్తి స్థాయిలో ప్రయోగించి అవసరమైనటువంటి రక్షణను కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కొద్ది రోజుల క్రితం. ఇప్పటికే భారత్ కి బార్డర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో క్షిపణులతో విరుచుకు పడుతోంది పాక్. వాటిని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతోంది. సో నావికా పరంగా ఇటువైపు ఎటువంటి దాడులకు పాక్ తెగబడ్డ సంసిద్ధంగా కనిపిస్తోందా? ఎలా తిప్పికొట్టబోతోంది భారత్?
పాకిస్తాన్తో ఎటువంటి పరిస్థితులను వచ్చినా సరే ధీటుగా ఎదుర్కోవడానికి సంబంధించి తూర్పునావిక దళం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి కూడా గతంలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి తూర్పునావిక దళ పరిధిలో పాకిస్తాన్తో 1971లో యుద్ధం జరిగిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం పైచేయి భారత నావికాదళం సాధించింది. ఈ తీరం వెంబడి కూడా పూర్తి స్థాయిలో భారత నావికాదళానికి పట్టు ఉంది. తీర ప్రాంతానికి సంబంధించి కూడా ఎటువంటి చొరబాట్లు అదేవిధంగా ఆగంతుకులు ఎవరూ కూడా చొరబడడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి పకడ్బందీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అటు శాటిలైట్తో పాటుగా ఇటు నావికాదళానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థను పూర్తి స్థాయిలో నెలకొంది. ఇటు సబ్మెరైన్లు పూర్తి స్థాయిలో ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించి నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐఎన్ఎస్ శాతవాహన్ను విశాఖ తీరం వెంబడి ఉన్నటువంటి కొన్ని ఉద్రిక్తమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఐఎన్ఎస్ శాతవాహనాన్ని తూర్పు నావికాదళం మోహరించినట్టు కొద్ది రోజుల క్రితం నావికాదళానికి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా కోస్ట్ గార్డు, రాష్ట్ర పోలీసుకు సంబంధించిన మెరైన్ పోలీసులు కలిసి తీర ప్రాంతం వెంబడి పూర్తిగా గస్తీని నిర్వహిస్తున్నారు. 1971లో ఇదే విశాఖపట్నానికి సంబంధించినటువంటి తూర్పు నావికాదళం పరిధిలో ఉన్న తీర ప్రాంతంలో యుద్ధం సంభవించిన సమయంలో సమిష్టిగా కూడా ఈ మూడు వ్యవస్థలు పనిచేసి పాక్ సంబంధించినటువంటి బుద్ధి చెప్పి భీకరమైనటువంటి ఆ పోరాటంలో 1971లో భారత్ సుదీర్ఘమైనటువంటి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ నేపథ్యంలోని విశాఖ తీరంలో 1971కి సంబంధించి విక్టరీ అట్ సీ స్తూపాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఎటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్ నుంచి ఎదురైనా సరే గట్టిగా ఎదుర్కొని బుద్ధి చెప్పడానికి పూర్తి స్థాయిలో కూడా తూర్పు నావికాదళంతో పాటు కోస్ట్ గార్డ్ వంటివన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రక్షణ శాఖ నుంచి ఇప్పటికే కూడా తూర్పు నావికాదళానికి కొద్ది రోజుల క్రితం అంటే 2-3 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని జవాబు ఇవ్వాలని చెప్పి వచ్చిన ఆదేశాల మేరకు కూడా తూర్పు నావికాదళం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్. సో అది మనం చూస్తున్నాము, మొత్తం త్రివిధ దళాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. పాక్ నుండి ఎటువంటి దుశ్చర్య అయినా ఎటువంటి అటాక్స్ అయినా తిప్పికొట్టేందుకు భారత్ అన్ని విధాలా కూడా ప్లాన్డ్ గా ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి దాడినైనా తిప్పికొట్టేందుకు రెడీగా కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణులు ఏవైతే పాక్ నుండి వచ్చాయో వాటిని నేలమట్టం చేసింది. అసలు గాల్లో ఉండగానే వాటిని కూల్చివేసి మన భూభాగంలోకి రానివ్వకుండా సంసిద్ధంగా కనిపిస్తోంది భారత్. సో భారత్ ఏదైతే దెబ్బ చూపిస్తోందో దాంతో పాకిస్తాన్ దిగొస్తోంది, వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తమకు అసలు యుద్ధం వద్దు అంటూ కూడా తాజాగా ప్రకటనలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు, మిసైళ్లని భారత్ వణికిస్తోంటే మరోవైపు అగ్రరాజ్య అమెరికా కూడా పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి చర్యలు ఆపాలంటూ కూడా అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియో చెప్తున్నారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. పాక్కి సివిలియన్స్ పైన దాడులు జరగటం కావచ్చు, ఎల్ఓసి దగ్గర వాళ్ళు చేస్తున్న దుశ్చర్య కావచ్చు, ఇవన్నీ కూడా పాక్ ఆపాలంటూ వార్నింగ్స్ వస్తున్నాయి ప్రపంచ దేశాల నుండి. ఇంకో పక్క ఐక్యరాజ్య సమితికి కూడా పాక్ ఎటువంటి చర్యలకు తెగబడింది, అసలు ఏం చేస్తుంది అనే వాటికి సంబంధించి ప్రపంచ దేశాల ముందు, ఐక్యరాజ్య సమితి ముందు భారత్ పాక్ ని ఎండగట్టే ప్రయత్నం చేసింది. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాయి. సో ప్రస్తుతం అయితే ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ ఒకటి కంటిన్యూ అవుతోంది. ఈ తర్వాత ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. మరోపక్క భారత్ ఇప్పటికే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడ అటాక్స్ చేస్తోంది. ఉగ్ర స్థావరాల పైన విరుచుకు పడుతోంది, మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.